హాయ్ అండి. హాయ్ మీ పేరు? అన్వేష్. ఓకే. అయోధ్యలో రామ మందిరం ఓపెన్ చేస్తున్నారు కదా! ఎలా అనిపిస్తుంది? ఒక హిందూ అయి ఉండి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇంత తొందరగా అయోధ్య రామ మందిరం కంప్లీట్ కావడం చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. అంటే 500 సంవత్సరాల నుంచి కల అంటే ఆ కల నెరవేరింది కదా! ఈ రోజుతో ఎలా అనిపిస్తుంది? ఎస్ అండి, చాలా అంటే మన బీజేపీ ప్రభుత్వం ముందుండి కొనసాగించింది కాబట్టి చాలా తొందరగా అయిపోయింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. సో, అంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మనీ మ్యాటర్ కాదండి, మన హిందువులం కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కాబట్టి అది మనీ అవసరం లేదు. మన హిందువులకు ప్రత్యేకతగా మంచి రామ మందిరం ఉంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. సో, అంటే రాముని గురించి మీకు తెలిసిందేమన్నా? అంటే అర్థం అంటే కాలేదు. రాముడి గురించి అంటే రాముడు, హనుమంతుడి గురించి స్టోరీ. మీకు తెలిసిన ఒక లైన్ వాళ్ళ గురించి. ఓకే, రాముడు అంటే ఏకపత్నివ్రతుడు. చాలా అంటే అన్న మాట ఎవరికి ఎదురు చెప్పడు, తండ్రి మాట జవదాటడు. ప్లస్ అతనికి ఫ్రెండ్షిప్ కూడా చాలా ఉంటుంది. అంతే. ఓకే. సో, హనుమాన్ టీం వాళ్ళు కూడా 2,65,00,000 ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? యా, చాలా ఆనందంగా అండి. అంటే వాళ్ళు కూడా ఒక అడుగు ముందడుగు వేశారు కాబట్టి చాలా బాగా అనిపించింది. సినిమా కూడా చాలా సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు 2014 నుంచి ఎట్లైనా చేయాలని పట్టుబట్టిన చేశాడు కదా! ఎలా అనిపిస్తుంది? చాలా అదే ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల సాధ్యమైంది. వేరే వాళ్ళు ఉంటే మేబీ ఇంకొంచెం టైం పడుతుండొచ్చు కానీ సాధ్యమవుతుండే. కానీ బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గా తొందరగా సక్సెస్ అయింది. సో, హనుమంతుడు గురించి ఏం చెప్తారు? హనుమంతుడు అంటే బలశాలి. అసలు తన శక్తి తనకు తెలియదు కానీ చాలా బలశాలి. ఓకే ఓకే అండి.